धीवराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूताखिलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। विश्वेशं माधवं तुङ्गिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम्। పరమ పవిత్రమైనటువంటి శ్రీ రామభద్ర క్షేత్రంలో సహస్ర చండీ యాగంలో భాగంగా ఈరోజు అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం చేత ఈరోజు పాయసాన్ని దాదాపు ఈరోజు వరకు 1000 పారాయణాలు శ్రీ రామతారక సంయుక్త సహస్ర చండీ యాగంలో భాగంగా 1000 పారాయణాలు పూర్తయినాయి. తదుపరి మనకు రేపు ఉదయం 6 గంటలకి 6:30 మనకు 6:30 నుండి మనకు ఆ 1000 పారాయణాలు పూర్తయ్యాయి కాబట్టి 100 హవనాలు దాదాపు ఒక్కొక్క హవనగుండం దగ్గర 80 కిలోల పాయసాన్ని మనము ఇవ్వాల్సి ఉంటుంది అమ్మవారికి నివేదనగా. నిజంగా ఇది అమ్మ కృపనే. అందరికీ క్షేమం జరగాలి. ప్రధానంగా ఈ రామభద్ర క్షేత్రానికి విచ్చేసినటువంటి వైదికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంత శ్రద్ధగా చేశారు. ఆ చండీ అమ్మవారిని ఒకటే ప్రార్థన చేస్తున్నానండి, మా రామభద్ర స్వామి వారిని, రామదూత హనుమంతుణ్ణి, రామభద్ర క్షేత్రంలో ఆశ్రయమైనటువంటి వృక్ష దేవతల్ని, స్థల దేవతల్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతని, ఇక్కడ ఉండేటువంటి పరివార దేవతల్ని, తూముకుంట ప్రాంతంలో భాగ్యనగరంలో ఉన్నటువంటి దేవతలందరినీ ప్రార్థన చేస్తున్నాను. వైదిక జనాలకే కాకుండా వాళ్ళకు యోగక్షేమం జరగాలి, వైదిక జనాలకు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు యోగక్షేమం జరగాలి, లోకానికంతటి కూడా క్షేమంగా జరగాలని చెప్పి శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక్కడ పాయసాన్ని మా మల్కాజ్గిరి శ్రీనివాస్ అన్నయ్య నిజంగానే వారి దగ్గర వీళ్ళంతా కూడా సుబ్రహ్మణ్యం గారి అండి, వీళ్ళందరూ పేరు పేరున అన్న ప్రసాదాన్ని, అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదం ఎలా ఉంటుందో అంత రుచికరంగా చేస్తారండి. 5 రోజులు కూడా ఈ పాయసాన్ని కూడా అంతే శ్రద్ధతో, అంతే భక్తితో, ఒక దీక్షగా చూస్తున్నాం. ఇక్కడ అంతా స్వాములు అంగి బని నిప్పి చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. ఇక్కడ మా హరియన్ నుండు, తర్వాత వినోదన్న, వీళ్ళు వైదికంగా ఇక్కడ సహకారం చేస్తున్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. అలా వీరు ఈ రాత్రి 12 అవుతుందండి. ఇప్పుడు దాదాపు 12 సమయం చల్లగా చలి, పులి చలి అంటారు కదా, చలి పులి అని అంటుంటారు కదా, అట్లా ఇంత చల్లగా ఉన్నా కూడా ఇక్కడ ఈ అన్నపూర్ణ అమ్మవారి దగ్గర తేజ కర్పూరం వేసావా, ఇట్లా శ్రద్ధగా మన వాళ్ళంతా కూడా పేరు పేరున అందరికీ కూడా రామానుగ్రహం కలిగి మనమంతా కూడా లోకమంతా నిజంగానే త్యాగంతో జీవించనంట. మన గురించి మనం జీవిస్తే సంతృప్తి ఉంటుంది. ఒకరి గురించి జీవించాలి, ఒకరికి ఆనందం పంచడంలోనే ఉంటుంది సంతృప్తి. అలా తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటే ఏంటంటే డాంబికం అంటారు. కాబట్టి ఇక్కడ మేము ఏమీ లేదు, కేవలం మేము ఒక పనిముట్టు. మీ అందరి ద్వారానే వైభవం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ పాయసాన్నం చాలా మధురంగా అమ్మవారు ప్రసన్నవదనంగా అనుగ్రహించాలని, లోకానికి క్షేమం జరగాలని, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. ముందుగా సకల దృష్టి దోషాలన్నీ కూడా పోవాలని, అందరికీ కూడా లోకమంతా క్షేమంగా ఉండాలని, అందరికీ సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పాయసాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆపదాముపహర్తారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జై రామ్ జై 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 శ్రీరామ రామ్ జై శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై అంధద్వారాంతరాధరసా నిత్యపుష్టాంకరీ